మన డాక్టర్ నిర్మల గారి దగ్గరికి, సైకాట్రిస్ట్ దగ్గరికి వచ్చి వాళ్ళందరూ కూడా మానసిక వ్యాధులతో బాధపడుతూ ఉంటే వాళ్ళకి వ్యాధి నివారణ చేయలేక ఇవాళ డాక్టర్ దగ్గర గిరాకీ పెరిగిపోయి ఒక డాక్టర్ దగ్గరికి కూడా ఇవాళ అపాయింట్మెంట్ దొరికిన పరిస్థితిలో నా భారతదేశం పడిపోతుంది అంటే ఈ భారతదేశాన్ని పిచ్చాసుపత్రిగా చేసుకుంటున్నాము అంటే పిచ్చులు మనం కాదమ్మా, మన పాలకులు కాదా, మనం కాదా? లేవండి, ఆలోచించండి. ఇప్పటికైనా మేలుకొందాం. నేను బోధించడానికి రాలేదమ్మా, నేను మేలుకొల్పడానికి వచ్చా. ఇవాళ జరుగుతూ ఉన్న పరిస్థితి ఇదే. మన ఆహార పదార్థాలు, మనం తాగే పానీయాలు మన పిల్లల్ని ఎటువంటి దానికి ఎడిక్ట్ చేస్తున్నారో ఆలోచించండి. ఈ చేతిలో వస్తున్న సెల్ ఫోన్ గురించి మనం గర్వపడుతున్నామా, ఆనందపడుతున్నామా, బాధపడుతున్నామా? ఇది వచ్చి మరింతగా చెడగొట్టడాలి. 3 సంవత్సరాల పసిపిల్లలు కూడా చూడకూడని దృశ్యాలు చూపిస్తూ, మాట్లాడకూడని మాటలను వినిపిస్తూ ఎన్ని రకాలుగా వాళ్ళు సోషల్ మీడియాలో కేవలం డబ్బు సంపాదన ధ్యేయంగా పెట్టుకుని నానా రకాలుగా కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తూ, దాంపత్య వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తూ, విద్యా వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తూ, మానవ జీవితాన్ని ఛిద్రం చేస్తూ, నాశనం చేస్తూ వస్తున్న మన చేతిలో ఉన్న సెల్ ఫోన్ రేపో మాపో తప్పకుండా మీరందరూ పక్కనే ఉన్న సముద్రంలో మీరు పారేయకపోతే నా పేరు సత్యవాణి కాదు. మీ అంతట మీరే